వేదికగా వాడుకుంటూ కేసీఆర్ గారి శిష్యులైనటువంటి ఒక కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మా సవితా ఇంద్రారెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ములేనోని ఇక నీ కేసీఆర్ రావాలని చెప్పని అంటున్నావు. ఇది అటెన్షన్ డైవర్షన్. ఇది నీ చేతగానితనాన్ని, నీ సన్నాసితనాన్ని కప్పిపుచ్చు కోసం మాట్లాడే మాటలు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇంకోవైపు రక్తం పంచుకు పుట్టిన సోదరుని ఆస్తి కోసం ఇంటి నుంచి ఏందా ఇది? ముఖ్యమంత్రి ఆయన చిల్లర పంచాంగం పట్టినమేమే ఊకే. అందరి ఇళ్ళలో పంచాయతీలు ఉంటాయి. మీ ఇంట్లో లేవా? ఈ కార్యక్రమం చూసే ప్రజల ఇళ్ళలో ఉండవా? అనాలదమ్ముల మధ్య గెట్ల పంచాయతీలు ఉంటాయో ఉండయో నీకెందుకురా భయ్? నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినావా, మంది ఇళ్ళలో దొంగి చూడడానికి వచ్చినావా? నాకు చెప్పు. వాట్ ఫర్ యూ కమ్? వాట్ ఈస్ యువర్ రోల్? వాట్ ఈస్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ఇంట్లో తొంగి చూస్తా, ఆ ఇంట్లో తొంగి చూస్తూ కోసమే 60 ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంది. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? దెర్ మస్ట్ బి ఎ లిమిట్ ఫర్ నాన్ సెన్సికల్ రిటారిక్ ఫ్రమ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్. మస్తు ఉంటాయి భయ్ ఇళ్ళల్లో పంచాంగాలు, పంచాయతీలు. ఓ రామాయణం రాసుకుంటే రామాయణం అంతా, వింటే బారణం అంతా ప్రతి ఇంట్లో ఉంటాయి. నీ ఇంట్లో లేవా? ఎందుకు మరి? నాకు ఇళ్ళలో పోవద్దని ఉందన్నా, కానీ మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిపోవాల్సి వస్తుంది. నా కుటుంబ సభ్యుల పేర్లు, ఇంట్లో సభ్యుల పేర్లు తీయను నేను. దట్స్ మై డీసెన్సీ, డెకోరం. బట్ తప్పలే. తిరుపతి రెడ్డి గారి బిడ్డ పెళ్ళికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎందుకు పోలే? ఏం పంచాయతీ తిరుపతి రెడ్డికి నీకు? కవితమ్మను అడిగినావు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. ఎందుకు మొన్న తిరుపతి రెడ్డి గారి పుట్టినరోజు నాడు ఆయన పోస్టర్లను హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి చించిపించినావు? చెప్పు నాకు. ఏంది మీ మధ్య పంచాయతీ? ఏంది మీ అన్నలదమ్ముల మధ్య వాటా పంచాయతీలు? ఏం చెప్పు, ఫస్ట్ చెప్పు. అడగరా మరి? నువ్వు ఊకే కవితమ్మ అంటే మా తిరుపతి రెడ్డి ఏంది, కొండల రెడ్డి ఏంది, కృష్ణారెడ్డి ఏంది అడగరా? మీడియా వాళ్ళు చూపెట్టరు, అది వేరు ముచ్చట. ప్లేట్ బ్రేకింగ్ పెట్టరు, మా లాంటి వాళ్ళు మాట్లాడినా పెట్టరు, అది వేరు ముచ్చట. మా సోషల్ మీడియా అయితే అడుగుతుంది, అడిగితాలు మోసగాళ్ళు అంటుంటివి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నీకు దండం పెడతారు రేవంత్ రెడ్డి, ప్లీజ్. నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి గారు, నువ్వు అల్పుడువా సజ్జనుడువా? మీరు అల్పులా సజ్జనులా సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక పాట నాకు ఇది వినాలని ఉన్నది. రేవంత్ రెడ్డి వినాలా అని చెప్పని ఇది వినిపిస్తా. మీరు కూడా దయచేసి ఆయన చేరవేయాలని చెప్పి నేను కోరుతున్నా. నైన్టీన్ 1972లో పవిత్ర బంధం అని చెప్పని ఒక సినిమా. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో ఈ పాట పాడతాడు. రేవంత్ రెడ్డి గారు మీరు వినాలి ఈ పాట. ఒక రకమైన భావోద్వేగం కలిగింది ఈ పాట వింటుంటే. రాజకీయాల్లోకి వచ్చినటువంటిది ప్రజలకు సేవ చేయాలని చెప్పని, ప్రజల ఆశలకు ఆకాంక్షలకు పట్టం కట్టేటువంటి ఒక ఆశయాలను కొనసాగించాలని చెప్పని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. నాలాగా చాలామంది విద్యార్థులు, యువకులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది గాంధీ పెట్టిన పార్టీనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? గాంధీ పుట్టిన దేశమా అని 1972లో నాగేశ్వరరావు గారు అడుగుతూ ఉంటే, ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు గాంధీ పెట్టిన పార్టీకే అధ్యక్షుడివా, గాంధీ పెట్టిన పార్టీకే ముఖ్యమంత్రివా? నెహ్రూ కోరిన భాష నాయదు నువ్వు మాట్లాడే భాష? వాట్ థర్డ్ రేట్ లాంగ్వేజ్ ఆర్ యూ యూజింగ్? పీకుతావా అంటవా? ఏం మాటలండి అది? 1000 మంది కేసీఆర్లు వచ్చినా, 1000 మంది కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తూ ఇష్టం వచ్చినట్టు వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడినారు. అదే కదన్నా? అంతే కదా మాట్లాడింది? మీరు చెప్పురన్నా, ఈజ్ దట్ ఏ సివిలైజ్డ్ లాంగ్వేజ్? రాజకీయ నాయకుడు విధి విధానాల మీద ప్రసంగాలు చేయాల, పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతుంటే అదే రాజకీయమా?
ఒక మంచి పాలసీ ప్రామాణికత కావాలా, ఒక డెమోక్రాటిక్ డైలాగ్ ప్రామాణికత కావాలా? ఎంట్రక బీకే భాష ఏంది? గలియోं का पहलवान बोलते हैं లాంగ్వేజ్. వాళ్ళు కూడా ఆడతలేరు ఇవాళ రేపు, మోడర్న్ అయిపోయింది వాళ్ళు కూడా, హైటెక్ అయిపోయింది వాళ్ళు కూడా ఇవాళ రేపు.